పాటలు బాగున్నాయి, 3 పాటలు బాగున్నాయి, 3 పాటలు డాన్స్ బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు గారు మెసేజ్ ఆపేసి మంచి మాస్ ఫిల్మ్ మహేష్ మెసేజ్ ఆపేశాడు, త్రివిక్రమ్ సినిమానే ఆపేశాడు. త్రివిక్రమ్ సినిమాలన్నీ కలిపి ఇంతకుముందు సినిమాలో అత్త, ఇంతకుముందు సినిమాలో డాడీ, దీంట్లో సేమ్ అట్లా మమ్మీని తీసుకొచ్చాడు సినిమాలో. వీళ్ళ కాంబో మంచి హైప్ ఉంది, హ్యాట్రిక్ కాంబినేషన్. అసలు కాంబోలో ఉన్న చెత్త మూవీ ఇది, వరస్ట్ మూవీ. అమ్మగారింటి దారేది అనుకోవచ్చు, అదే అనుకోవచ్చు. కొడుకు కోసం అమ్మ, భార్య కోసం భర్త కోసం భార్య, అంతే. ఫైట్స్ అండ్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. డైలాగ్స్ ఏం లేవు. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, మహేష్ బాబు డైలాగ్స్ మాక్సిమం ఉంటాయి. అదే నార్మల్ దాన్నే అప్ అండ్ డౌన్ చేసి ఇచ్చాడు సినిమా మొత్తం, అంతే. సంక్రాంతికి ఫ్యామిలీతో చూడటానికి వరస్ట్ అంటారా? వరస్ట్ అని కాదు, ఇప్పుడు ఫ్యామిలీస్ నచ్చుతాయి, కానీ ఫ్యాన్స్కి అంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిన సినిమానే కాదు, అసలు ఫ్యాన్స్కి సినిమానే కాదు ఇది. నార్మల్ పీపుల్స్ నచ్చుతాయనా? ఫ్యాన్స్ నార్మల్ పీపుల్కి ఓకే చూడొచ్చు. రేటింగ్ 2.5 అంతే. హైలైట్ సీన్స్ అంటే ఫైట్లు చాలా బాగా తీశారు బ్రో. అంటే సినిమా మొత్తం మీద ఫైట్లు బాగుంటాయి, అలాగనే క్లైమాక్స్లో లాస్ట్ 20 minutes ఉంటుంది. అసలు డైలాగ్స్ రమ్యకృష్ణ గారితో డైలాగ్స్ చాలా బాగుంటాయి సినిమాలో. ఎమోషన్ సినిమాలో ఉండేది ఎమోషన్. త్రివిక్రమ్ గారు ఇప్పుడు రాజమౌళి గారికి ఒక స్టైల్ ఉంటుంది. రాజమౌళి గారు ఫైట్లు బాగా తీస్తారు. హీరోకి ఇంట్రడక్షన్ సీను, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, అలాగే క్లైమాక్స్ ఫైట్, ఇలా త్రివిక్రమ్ రాజమౌళి గారి స్టైల్ అది. అలాగనే త్రివిక్రమ్ గారిది ఒక స్టైల్ ఏంటంటే ఆయనది సెంటిమెంట్ స్టైల్. ఏంటంటే మదర్ సెంటిమెంట్, అత్త సెంటిమెంట్, అలాగా అత్త సెంటిమెంట్ ఉంటుంది. అలాగనే ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. 2 గంటల 40 నిమిషాల్లో స్టోరీ ఆయన ఏదైతే రాసుకున్నాడో అదే బాగా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఒక 500-1000 రూపాయలు పెట్టుకుని వచ్చారు. అవును గ్యారంటీ చూడొచ్చు బ్రో. పండక్కి ఈ సినిమా దాన్ని ఏమంటారు, ఈ సినిమా ఎలా ఉంటుందంటే మంచు కొండల్లో కూర్చొని సినిమా చూసినట్టు ఉంటుంది. సినిమా త్రివిక్రమ్ గారి సినిమాలు ఎలా ఉంటాయో అలానే చల్లగా ఉంటాయి. వీళ్ళ కాంబినేషన్ అంటేనే మంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, రీచ్ అయిందా అంత ఎక్స్పెక్టేషన్? ఇప్పుడు ఈ మంచుకొండల్లో చూస్తూ సినిమా చూసినట్టు ఉంటుంది. మధ్యలో ఫైట్లు వస్తాయి, సినిమా బాగా హై రేంజ్కి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి? సినిమాకి ఎంత అయితే అవసరమో అంతే మ్యూజిక్ కొట్టారు. ఇప్పుడు అఖండాకి బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా గట్టిగా అవసరము, ఆ సినిమాకి అలా కొట్టారు. ఈ సినిమాకి గుంటూరు కారానికి సెంటిమెంట్కి తగినట్టు దాన్ని ఏమంటారు మ్యూజిక్ అందించాలి. ఈ సినిమాకి అలానే అందించారు. ఈ సినిమాకి ఎంత అవసరమో అంతే అందించారు. మహేష్ బాబు గారిని చూసుకుంటే గత 4-5 సినిమాల నుంచి చూస్తే మెసేజ్లు ఇస్తున్నారు. ఈ సినిమాలో కూడా మెసేజ్ ఇచ్చారు లేదా మాస్ మీల్స్ పెట్టారు ఫ్యాన్స్? అంటే ఇది మెసేజ్ సినిమా కాదు, సెంటిమెంటల్ సినిమా. మదర్ సెంటిమెంట్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం వచ్చేసి చిన్న పిల్లలతో సహా వచ్చి ఈ సినిమా చూడొచ్చు. బాబు రుబాబు అంటున్నారు, అది వర్కౌట్ అయిందా ఆ పాయింట్? బాబు రుబాబు అంటే మీనింగ్ ఏంటి? అంటే అతనిదే ఈ సంక్రాంతి అని అర్థం. ఓకే బాబు రుబాబు అంటే రుబాబు కింద లెక్క. ఈ మెయిన్ త్రివిక్రమ్ గారు అండి. త్రివిక్రమ్ గారు స్టోరీ ఏదైతే అనుకున్నారో అదే తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. స్టోరీ బాగుందా? స్టోరీ బాగుంది, నాకైతే నచ్చింది. డాన్స్ తనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. షీఈ్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్. సంక్రాంతికి అందరూ కూడా మంచి బిగ్ స్టార్స్ మూవీస్ వస్తున్నాయి. అవును, ఆ కాంపిటీషన్ లో మరి కొంచెం ఇలాంటి టాక్ తో నడిచే మూవీ నడుస్తుంది. పర్లేదండి, మిక్స్డ్ టాక్ వస్తుంది, బట్ ఇట్ విల్ సర్వైవ్. బాగానే అంటారా? అంటే అండి ఓకే పర్లేదు, మరీ అంత తీసిపోయడానికి గుర్లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు అంటే అందులో ఉండే మాటలు, డైలాగులు ఏవైతే ఉంటాయో ఆ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మనం మధ్యలో చూస్తాం. త్రివిక్రమ్ గారి చెప్పే స్టైల్ కానీ లేకపోతే చూపించే డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఓకే అండి, ఇట్స్ గుడ్, చాలా బాగా చేశారు. మహేష్ బాబు గారు అసలు వన్ మ్యాన్ షో అండి. చెప్తున్నాను కదా, మహేష్ బాబు గారి కోసం సినిమాకి రావాలి. అండ్ మదర్ సెంటిమెంట్ నేను 2.5 రేటింగ్ ఇస్తానండి. హనుమాన్ చూసానన్న. హనుమాన్ బాగుందండి 100%. గుంటూరు కారంలో తీయాలనుకున్న స్టైల్లో పోయిందన్న సినిమా. ఎందుకనంటే అంటే యావరేజ్ అన్న. త్రివిక్రమ్ గారు ఫోకస్ పెట్టలేదు అటు బ్రో పొలిటికల్ సైడ్ భీమ్లా నాయక్ ఇటువైపు ఫోకస్ పెట్టినంత దీనికి పెట్టలేదు అంటున్నారు. అనిపించింది అలాగే. అలా అని ఎందుకు అనుకోవాలండి, చెప్పలేమండి, అది వాళ్ళ పర్సనల్, మనకు తెలీదు. బట్ గురూజీ స్టాంప్ అయితే లేదు సినిమాలో. గురూజీ గారు చెప్పాలనుకున్న డైలాగ్స్, చెప్పాలనుకున్న సెంటిమెంట్ అయితే కవర్ చేశారు. ఎండ్ ఆఫ్ ది మూవీ మీకు ఆయన చెప్పాలనుకుంది తాకుతుంది మీకు. మదర్ సెంటిమెంట్ అంటే ఏంటిది, తల్లిని ఎట్లా అర్థం చేసుకోవాలి, అత్తరింటికి దారేదిలా అండ్ అజ్ఞాతవాసి, అత్తరింటికి దారేదిలా. అలాగే అంటే సేమ్ డ్రామా జోన్ అండి, మనకు అనిపిస్తుంది మధ్యలో.
లో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు కదా, మరి ఎంత సీనియర్ డైరెక్టర్ అయ్యింది ఇట్లాంటి స్టోరీ. కొత్త డైరెక్టర్లు బ్లాక్ బస్టర్ కొడుతున్నారంటే వాళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ లేవండి. ఇతను ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది రీచ్ కాలేకపోయామని చెప్తున్నాం. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్లనే నచ్చకపోవచ్చు. సో మహేష్ బాబు గారు యాక్టింగ్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వన్ మ్యాన్ షో చాలా బాగా సాంగ్స్ కోసం పెట్టినట్టు ఉంది అంటున్నారు కదా. అలాగే ఉందండి. అంటే కొంచెం ఎటకారంగా చూపించడానికి ట్రై చేశారు మూవీలో. అంటే ప్రతి డైలాగ్ అయినా కానీ చెప్పే విధానం అయినా కానీ కొంచెం ఖలీజలో వర్కౌట్ అయింది అన్నట్టు చూపించడానికి ట్రై చేశారు. బట్ ఓవరాల్ గానైతే కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. గెస్ట్ రోల్ అండి. ఇంకా ఓవరాల్ గా ఒక 15 నిమిషాలు కనబడుతుంది కావచ్చు. అసలు డైలాగ్స్ అయితే లేవు. డైలాగ్లు, ఆ డ్యాన్స్, మహేష్ బాబు గారు యాక్టింగ్, శ్రీలీల డ్యాన్స్, ఇవే భయ నాకు నచ్చిన సినిమాలో. ఇంకేం నచ్చలేదు. ఎందుకంటే సీరియల్ చూసినట్టు ఓవర్ ఎమోషన్ ఉంది. మ్యూజిక్ ఎలా ఉందన్నా? మ్యూజిక్ ఓకే భయ, అంటే మరీ సూపర్ డూపర్ అనలేను, ఓకే. అది కుర్చీ మడత పెట్టే సాంగ్లో కూడా కుర్చీ మడత పెట్టే డైలాగ్ లేకుంటే ఆ సాంగ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. యూట్యూబ్లో డీజే కొట్టుకునే సాంగ్ లా ఉంది అంటున్నారు కదా. ఎందుకు అయింది? కుర్చీ మడత పెట్టే అనే డైలాగ్ పెట్టినందుకే. నన్ను అడిగితే అది ఒక డైలాగ్ వల్లనే ఫేమ్ అయిందని చెప్తా భయ్య. మీకు ఎలా నచ్చిందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ సాంగ్ ఒకటి. ఇంకోటి మహేష్ బాబు గారు ఇంత వర్గర్గా చూపిద్దామంటాను ఎందుకు త్రివిక్రమ్ గారు అనుకున్నారో నాకు అర్థమవుతుంది. మహేష్ బాబు గారు అంత వర్గర్గా కనిపించారా? మా మహేష్ అన్నని చూస్తే మీకు ఇప్పటివరకు ఏమంటారు, భరత్ అని నేను అట్లాంటి బెస్ట్ సినిమాలు ఎంత న్యాచురల్గా తీసారు. ఆయన సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ పోతుండే. ఈ మూవీకి వచ్చేటట్లు లేరు. మొత్తానికి మీ హోప్ అంతా ఇప్పుడు రాజమౌళి పైన ఉందా? నేను ఆ రాజమౌళి గారి మూవీది ఒక ఎడిట్ కూడా చేశాను భయ్య. అట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నాను. అడవిలల్లా ఒక్క స్పైల్ రేంజ్లో ఉంటుందని ఆలోచన చేసి ఇవి చూస్తున్నా. ఆ మూవీ గురించి ఈ సినిమా మీద హోప్ లేదు. నేను ట్రైలర్ చూసినప్పుడు రేటింగా నేను రేటింగ్ ఇయ్యాను భయ్య. సీరియల్ నేను రేటింగ్ ఇయ్యాను. అంటే ఇప్పుడు గుంటూరు గారిని చూసిన తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో ఉంది కదా ప్రాజెక్ట్, త్రివిక్రమ్ గారిది, అది ఎలా ఉండబోతుంది? నాకెందుకు అల్లు అర్జున్ గారితో బాగానే తీస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా బాగా చేస్తారు. మహేష్ అన్న దగ్గరకు వచ్చారు కదా, మహేష్ బాబు కన్నేం చేశారు అంటావా? చాలా అసలు ఆయన మీద ఇంట్రెస్ట్ పెట్టలేడు కావాలని. అజ్ఞాతవాసి కాదు, బోళశంకర్ అని చెప్తున్నా కదా. అజ్ఞాతవాసి కన్నా గౌరవంగా ఉందా? నేను అజ్ఞాతవాసి చూడలేను, అది బాగాలేదు, నేను అసలు చూడలేదు. నిజంగా చెప్తున్నా, అజ్ఞాతవాసి నేను సినిమా నేను చూడలేదు. గుంటూరు కారం సినిమా టైటిల్ తగ్గట్టు ఉంటుందేమో అని అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి మహేష్ బాబు గారు ఇన్ని రోజులు ఒక ఇన్స్పిరేషనల్ మూవీస్ అయితే చేయడం జరిగింది. బట్ ఈ సినిమా చాలా డిఫరెంట్ జోనర్ అన్న. ఎప్పుడైతే సినిమా థియేటర్కి ఎంటర్ అయ్యామో, మా బాబు గారు ఎంట్రీ అంటే వస్తుందో అంతవరకు బాగానే ఉంది. తర్వాత స్టార్ట్ అవుతుంది అన్న. అరే ఈ సీను మనం ముందు చూసామే, ఎక్కడ చూసాము? ఓ త్రివిక్రమ్ గారి డైరెక్షనే కదా. ఓ ఆ సినిమా ఎలా మొదలవుతుంది భయ్య. సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మెయిన్గా చెప్తుంది మన మహేష్ బాబు గారి డ్రెస్ సెన్స్ మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కానీ, మధ్యలో ఆయన వేసే ఎటగారం పంచులు కానీ చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ మన శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది. ఇంకోటి నాగవంశీ గారు అన్న ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్, ఎంత కావాలో అంత పెట్టారు. ఇంకా మైనస్ విషయానికి వద్దాం అన్న. స్టోరీ ఏంటి, ఏముంది అందులో? ఒక అజ్ఞాతవాసి, మన అలా వైకుంఠపురం, ఇంకొక మన అరవింద్ సమేత, అన్నీ మిక్సీలో ఆహా కూడా ఆ కొన్ని సీన్లు వెళ్ళండి మిక్సీలో వేసి రుబ్బి 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 పిప్పి చేస్తే లాస్ట్లో వచ్చేదే గుంటూరు కారం. అది అన్న మెయిన్ మ్యాటర్. ఇంకోటి సాంగ్స్ చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ అయ్యాం. సాంగ్స్ ఆ సౌండ్కి బాగా ఇంపాక్ట్ ఉంది. దీంట్లో చెప్పుకోవాలన్నా ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఎక్కడో విన్నాం. అదే ఆడుకోవాలి బాబు. అంటే ఈ సాంగ్లో కొంచెం, ఈ సాంగ్లో కొంచెం అన్నీ మిక్స్ చేసి కుర్చీ ఆడ మడత పెట్టాలయ్యా మేము. మాకేదో స్టీల్ చైర్లు ఎత్తాయి, వాటిని మడత పెట్టడానికి కూడా లేదు మాకు. ఏం చేయాలి? నాకైతే నిజంగా ఇదే అనిపించింది అన్న. హనుమాన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్ గుంటూరు కారంలో నాకైతే పాజిటివ్ అయితే ఇదే అనిపించింది అన్న. స్టోరీ నెగిటివ్ అయితే స్టోరీ వేరే డిఫరెంట్ జోనర్లో ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చూసాం సినిమా ఓవరాల్ మొత్తంలో ఒక్క డైలాగ్ నాకు చాలా మనసుకు నచ్చిందన్న. అమ్మని
ఏం చేసావని ఎప్పుడు అడక్కు, ఎందుకంటే అది చెప్పిన అర్థం కాదు అని చెప్పే డైలాగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ బాగున్నా కూడా స్టోరీ బాగాలేదు. స్టోరీ ఆల్రెడీ రొటీన్ స్టోరీ. డైలాగ్స్ అయితే చాలా నచ్చాయి. మస్ట్ అండ్ షుడ్గా థియేటర్లో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రేటింగ్ ఒక 1.5 ఇవ్వచ్చు అన్న, అది కూడా మహేష్ బాబు గారి కోసం. చూస్తున్నా చాలా బాగా వర్కౌట్ అయ్యింది, చాలా బాగుంది. సర్కవర్ పాటలు తెచ్చుకోవడానికి కారణం ఏందన్న? మెల్ల ఉన్నది అర్థం కాలే. లుంగి తెచ్చుకున్నావు కదా, మెల్ల వేసుకుని. మధ్యలో ముందు సిట్టింగ్ లో మన మహేష్ బాబు గారు నేను కూర్చుందాం అనుకున్నా, లుంగి వేసుకుని వచ్చాను. కానీ మధ్య ఫస్ట్ హాఫ్ ఉంటది కదా, ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల లుంగి లాగేసింది. మహేష్ బాబు గారు షార్ట్ తో ఉంటాడు, అందుకే నేను కూడా సింబాలిక్ గా షార్ట్ తో ఉండి లింగి పైకి పెట్టుకున్నాను అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అందరికి హ్యాపీ సంక్రాంతి. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ. సూపర్, అదిరిపోయింది.